వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుందా? తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలకు ప్రతిఫలంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవించబోతున్నారా? కేసీఆర్ మనసులో ఏముంది? తెలంగాణ పొలిటికల్ జేఏసీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ వేదిక. ఉద్యోగ సంఘాలని, రాజకీయ పార్టీల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేందుకు జేఏసీ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన కృషి మరువలేంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సమిష్టిగా పోరాడటానికి అందరినీ ఒకటి చేసి ఏకతాటిపై నడపటంలో కోదండరామ్ పాత్రే కీలకం. ఆయన సారథ్యంలో నిర్వహించిన సకల జిల్లా సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. జేఏసీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కోదండరామ్ ముందుండి నడిపించారు. అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకోగలిగారు. ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం అవ్వడం, ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించడంతో టీజేఏసీ నేతలకు జాక్పాట్ తగిలింది. జేఏసీలో కీలకంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతల్ని అదృష్టం వరించింది. స్వామిగౌడ్కు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలి చైర్మన్ పీఠాన్ని ఇచ్చారు అధినేత కేసీఆర్. ఉద్యోగ సంఘాలకు చెందిన మరో నేత శ్రీనివాస్ గౌడ్ కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పాల్మూరులో గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయినా పార్లమెంటరీ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు. మరో నేత విఠలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. దేవి ప్రసాద్ కు ఎమ్మెల్సీ ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా జేఏసీలో కీలకంగా ఉన్న వారిని తెలంగాణ ప్రభుత్వం పదవులతో గౌరవించింది. కానీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాత్రం పదవుల గురించి పట్టించుకోలేదు. యూనివర్సిటీలో మళ్లీ డ్యూటీకెక్కారు. విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలంతా కేసీఆర్ టీంలో చేరిపోవడంతో జేఏసీలో కోదండరామ్ ఒంటరిగా మిగిలిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాధినేతతో ఆయనకేదో గ్యాప్ ఉందన్న గుసగుసలు కూడా ఎక్కువైపోయాయి. అయితే ఈ ప్రచారానికి తెరదించే సమయం దగ్గర పడనుంది. కోదండరామ్ కి ఏదైనా పదవి ఇవ్వాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల దగ్గర చర్చించారని సమాచారం. కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ ప్రతిపాదించారట. అయితే ఎమ్మెల్సీ కాకుండా మరో ముఖ్యమైన పదవి ఇవ్వాలని సన్నిహితులు కేసీఆర్ కి సూచించారట. రాష్ట్ర సలహా మండలి చైర్మన్ లేదా రాజ్యసభ పదవి అయితే గౌరవంగా ఉంటుందని సూచించినట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఇప్పటికే సిపిఎం నేతలు కోదండరామ్ కు ఆఫర్ చేశారు. కానీ వారి ప్రతిపాదనల్ని సున్నితంగా తిరస్కరించారు కోదండరామ్. పదవులపై పెద్దగా ఆశ లేని ఆయన ప్రజల పక్షాన్నే ఉంటూ ఉద్యమ పందా కొనసాగించాలనుకుంటున్నారట. అందుకు తగ్గట్లే ఈ మధ్య యాక్టివిటీ పెంచారు. మరి ప్రభుత్వం తరపున ఏవైనా పదవులు ప్రతిపాదిస్తే కోదండరామ్ తీసుకుంటారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కేసీఆర్ ఏ పదవి ఆఫర్ చేస్తారో దానికి కోదండరామ్ ఎలా స్పందిస్తారోనని అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. ఆఫ్ ది రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్.